రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళన ఉధృతంగా మారింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలో ప్రభుత్వ ఆల్ శ్రీనివాస్ నివాసాన్ని సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ముట్టడించారు. తెలంగాణ చౌక్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గ్రామ పంచాయతీ కార్మికులు మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి సీతక్క మౌనం వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించిన కార్మికులు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుడికి నెలకు 25,000 వేతనం కల్పించడంతో పాటు 20 లక్షల బీమా సదుపాయం ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని ఎమ్మెల్యేలు మంత్రుల కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామ పంచాయతీ యూనియన్ సిఐటి అనుబంధం సంఘం ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారి కార్యాలయం పైకి మేము అందరం వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన సమస్యల మీద గత ప్రభుత్వంలో 34 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ కావచ్చు, మేడిపల్లి సత్యం గారు కావచ్చు, కవంపల్లి సత్యనారాయణ కావచ్చు, ఈ ముగ్గురు మా సమ్మె టెంట్ల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, కనీస వేతనం 26,000 చెల్లిస్తాం, 20 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే హెల్త్ కార్డులు ఉన్నాయో కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేసుకునే విధంగా హెల్త్ కార్డులు అందిస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు హామీలు ఇచ్చి ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచినా కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు గత ప్రభుత్వంలో నెల జీతాలు వచ్చేవి, కనీసం ఇప్పుడు 3 నుంచి 4 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే జీతాలు 9,500 ప్రతి నెల ఇవ్వకుండా కార్మిక కుటుంబాలని పస్తులు ఉంచుతూ వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము గతంలోనే చెప్పాం, ఈ సమస్యలు పరిష్కరించకుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్కి అయితే ఏ గతి పట్టిందో గ్రామ పంచాయతీ కార్మికుల వల్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని మేము గతంలోనే చెప్పాం. అయినా కూడా మేము కాంగ్రెస్ ఆది శ్రీనివాస్ గారికి ఒకటే ముచ్చట చెప్తున్నాం, మీరు ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిరో ఆ హామీల్ని కనీస వేతనం 26,000, 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం, ప్రతి కార్మికుడికి హెల్త్ కార్డు అందించాలి. లేకపోతే ఈ నెల 26 తర్వాత రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు పోతున్నారు. వచ్చేది వర్షాకాలం, ప్రజలకు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు నిలిపేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇబ్బంది కాకుండా ఇప్పుడే వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురండి.